హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఇది వచ్చేసి మా రూమ్ టూర్ అనమాట. సో ఇలా మనం మా విల్లాకి ఎంట్రన్స్ అనమాట. ఇదంతా చాలా బాగుంది. మంచి పెద్ద క్లాజెట్, సూపర్ సాఫ్ట్ బెడ్, మంచిగా కావాల్సిన ఒకవేళ మీరు ఆల్కహాలిక్ అయితే ఆల్కహాలిక్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, వాటర్, టీ, కాఫీ మేకర్ అన్నీ సూపర్ ఉన్నాయి. పెద్ద టీవీ అండ్ ద బెస్ట్ పార్ట్ మా ట్రిప్కి వచ్చేసి ఇట్స్ అ ప్రైవేట్ పూల్ అనమాట. ఎదురుగుండా బీచ్, బట్ ఇది పూల్. ఇది దీనికోసం కదా మేమందరం వెయిటింగ్ అన్నట్టు ఉన్నామన్నమాట. చాలా బాగుంది అండ్ టెంపరేచర్ కంట్రోల్ కూడా ఉండేది పూల్కి చక్కగా. అండ్ పిల్లలు ఒకవేళ ఆడుకున్నా మనం ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి. ఇంకా హైలైట్ ఏంటి అంటే వాష్రూమ్. వామో ఇంత పెద్ద వాష్రూమా అనిపించింది. టబ్ అండ్ అవుట్డోర్ షవర్ కూడా ఉంది అండ్ ఇండోర్ షవర్ కూడా ఉందన్నమాట. చాలా పెద్దది. మేమైతే ఎక్దమ్ ఫిదా అయిపోయి మా వాష్రూమ్ని చూస్తే చాలా బాగుంది. విత్ మనకు కావాల్సిన ఎమ్యూనిటీస్ అన్నీ ఉండేవి అండ్ చాలా అట్రాక్టివ్. ఎప్పటి నుంచో అని వెయిట్ చేస్తున్న పూల్ ఎంట్రీ అయితే మొత్తం నాకన్నా ముందు మా పేరెంట్స్, పిల్లలు, హస్బెండ్ అందరూ ఆల్రెడీ దిగిపోయారు. దీని ఆపోజిటే జస్ట్ మనకి బీచ్ అనమాట. సో సన్సెట్కి అన్నిటికీ బాగుండాలని బుక్ చేసుకున్నాము అండ్ చాలాసేపు ఇలా ఆడుకున్నాము. ఒకవేళ మీరు కూడా పిల్లలు పేరెంట్స్తో వెళ్తారు అంటే నేనైతే ఇలా బీచ్ పూల్ విల్లా బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను దాన్ వాటర్ విల్లాస్. ఎందుకంటే వాటర్ విల్లాస్లో ల్యాడర్తో మనం కిందకి వెళ్ళాలి, అంత కంఫర్ట్ కాదు. ఓకే, స్టేలో చూడడానికి బాగుంటుంది, బట్ మీరే రియల్ ఎంజాయ్ చేయాలి అంటే మాత్రం ఇలా పూల్ విల్లావే తీసుకోండి. ప్రైవేట్ ఉంటేనే బెటర్. ఎందుకంటే మనం ఒకవేళ రిసార్ట్ది వాడతాము అంటే మాత్రం అది వాళ్ళకు ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటుంది, 9 to 6 అలా. సో మనం ఇదేంటి నైట్ అంతా కూడా చక్కగా ఆడుకోవచ్చు. మేము మస్తుగా మ్యూజిక్ పెట్టుకున్నాము, హాయిగా డాన్సెస్ అవి వేసుకుంటూ చాలా బాగా. ఇది మనది అంటే ఇది ఒక అడ్వాంటేజ్ మనకి. ఎందుకంటే రిసార్ట్ది 9 to 6 టైమింగ్ ఉండేది, అది తప్ప వాడలేము. వాటర్ విల్లాలో కూడా మీకు ఒకవేళ ప్రైవేట్ పూల్ అందులో ఉంటే ఓకే, లేకపోతే మనం రాత్రి అయితే నీటిలో దిగడానికి మనకి భయమే ఉంటుంది ఎంత లైటింగ్ ఉన్నా కదా. సో ఇదే నేనైతే సజెస్ట్ చేస్తాను. ఈ రోజున మా బాబు మంచి నిద్ర తీసి చక్కగా లేచి కూర్చున్నాడు. వాడికి ఫన్ ట్యూబ్ ఫస్ట్ టైం ఇచ్చామన్నమాట. సో వాడు కికింగ్ అవి చేస్తూ ఉండేవాడు. వాడు సూపర్ ఎంజాయ్ చేశాడు. ఎంతంటే వచ్చాము, రూమ్ చెక్ ఇన్ అయింది, 5 minutes తర్వాత పెద్దవాళ్ళందరం ఆల్రెడీ వెళ్ళిపోయాం. ఆ టైంకి వీడు పడుకుంటూ ఉండేవాడు. లెగుస్తూనే పూల్, మళ్ళీ ఫ్రెష్ అవ్వడం, ఫుడ్ తినడం, మళ్ళీ రావడం, పూల్ 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 ఫుల్ ఎంజాయ్ చేసేసామన్నమాట. పిల్లలు, పెద్దలు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇవన్నీ మనవే, ఇవి రిసార్ట్ వాళ్ళు ఇవ్వరు. వాడు ఇంకా చూపిస్తూ ఉండేవాడు, బాల్ కావాలి, ఇది కావాలి అనుకొని. సో ఫుల్గా అలసిపోయాము. చాయ్ టైం అయింది. మా పేరెంట్స్ అయితే ఇంకా ఫ్రెష్ అయిపోతాము, చాలాసేపు ఆడుకున్నాము, వాళ్ళు వెళ్ళిపోయారు. పిల్లలు ఉన్నారు కదా, తో వాళ్ళ డాడీ వాళ్ళకి ఎస్కాట్ అనమాట. అంతా ఫ్రెష్ అయిపోయేసరికి అరౌండ్ 7:30 అయింది. సో డిన్నర్ టైం కదా అని మేమైతే మళ్ళీ వెళ్ళిపోయాము. సేమ్ అగైన్ ఆ బగీచా రెస్టారెంట్లోనే మనకి డిన్నర్ కూడా అవైలబుల్ అనమాట. రెస్టారెంట్ బయట చక్కగా ఇన్ని ఫిషెస్ ఉన్నాయి. వాడైతే అంత దా అనుకుంటే ఎంత బాగా పిలుస్తూ ఉండేవారు. చాలా బాగుంది. డిన్నర్ అయితే సూపర్, చాలా అంటే చాలా బాగుంది. నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ మన ఇండియన్ ఫుడ్ అయితే చాలా ఉంది. ఒక కౌంటర్ సైడ్ ఉందన్నమాట, ఇండియన్ వెజ్ ఫుడ్స్ అని. సో మేమైతే సూపర్గా ఎంజాయ్ చేసాం. బస్ అక్కడి నుంచి వచ్చామో లేదో మళ్ళీ పిల్లల పూల్ అనుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరితో పాటు మా హస్బెండ్ కూడా పిల్లలకి సాయంగా ఆడుకుంటే బాగుంటుంది కదా అని వెళ్ళిపోయారు. ఎంత అంటే ఇంకా పడుకోవడానికి రండి అంటే కానీ వాళ్ళు బయటికే రాలేదు అసలు. హోప్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నెక్స్ట్ వీడియోస్లో మేము డే 2 ఏం చేసాము అవన్నీ కూడా మీకు చూపిస్తాను అనమాట. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ఫార్వర్డ్ యువర్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.